సో ఇది వచ్చి i9 ప్రాసెసర్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన సిస్టమ్ అనమాట. టోటల్గా ఒక షార్ట్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అది వచ్చి LG 32 ఇంచెస్ మానిటర్, అది QHD మానిటర్. అండ్ ఇది వచ్చి MSI Pro B760MP బోర్డ్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇందులో మనకు NVMe M2 SSD సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. కాకపోతే నేను దీంట్లో కొంచెం కాస్ట్ కటింగ్ కోసం 1TB హార్డ్ డిస్క్ అయితే యూస్ చేయడం, 1TB SSD అయితే యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత లాజిటెక్ వైర్లెస్ కీబోర్డ్ యూస్ చేస్తాను. ఇది వచ్చి i9 ప్రాసెసర్. ఇది ఒక్కటే మనకు 55,000 దాకా పడుతుంది. తర్వాత యాంటీ స్పోర్ట్స్లో మనకు ICE C400 అని చెప్పేసి ఒక ఫ్యాన్ ఉంటుంది. సో దాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అది వచ్చి ప్రాసెసర్ ఫ్యాన్ అనమాట. ఆ తర్వాత ఇది వచ్చి యాంటీ స్పోర్ట్స్లో FP750B అని చెప్పేసి ఒక SMPS తీసుకున్నాను. ఇది వచ్చి 5,000 దాకా అవుతుంది. అండ్ గ్రాఫిక్స్ కార్డ్ కిందకు వస్తే మాత్రం RTX 3050. ఇది మంచి ఎఫిషియంట్ గ్రాఫిక్స్ కార్డ్. ఇది మిడ్ లెవెల్ గేమింగ్కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ర్యామ్ వచ్చి 16 GB ర్యామ్స్ ఒక 2 తీసుకున్నాను, కోర్సైర్ మోడల్.